తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన 7 రోజుల తర్వాత డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి పుట్టినరోజున కాంగ్రెస్ 2 గ్యారెంటీస్ వాడుకలోకి తెచ్చింది. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచింది. అండ్ లేడీస్ కి అండ్ ట్రాన్స్జెండర్ కి టీఎస్ఆర్టీసీలోని పల్లె వెలుగులో అండ్ ఎక్స్ప్రెస్ లో ఫ్రీ జర్నీ పెట్టింది. జనం ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఆ రోజు ఆనందానికి హద్దులు లేవు. ఫ్రీ అమ్మ సవకని పాటలు పాడుకుని తెలిపారు. చాలా మంది ఈ ఫ్రీ జర్నీ గురించి ఆలోచిస్తున్నారు. ఈ పథకం వలన అడ్వాంటేజెస్ చూస్తే ప్రజెంట్ టీఎస్ఆర్టీసీలో 9,384 బస్సెస్ ఉన్నాయి. ఈ ఫ్రీ ట్రావెలింగ్ స్కీమ్లో 7,200 బస్సెస్ ఉన్నాయి. 364 బస్ స్టేషన్స్, 98 డిపోస్ అండ్ టీఎస్ఆర్టీసీలో 46,746 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఫ్రీ ట్రావెలింగ్ ఉండడం వలన ప్రయాణికులు పెరిగి టీఎస్ఆర్టీసీని ఎక్స్టెండ్ చేయడానికి అండ్ మెయింటైన్ చేయడానికి మరికొంతమంది వర్కర్స్ కావాల్సి ఉంటుంది. ఆర్టీసీలో కొంతమందికి ఉపాధి దొరుకుతుంది. కొంతమంది పేద వాళ్లకు టికెట్ కొనడానికి కూడా డబ్బులు ఉండవు. వాళ్లకు ఈ స్కీమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉచిత ప్రయాణం వలన తెలంగాణలోని టూరిస్ట్ ప్లేసెస్కి విజిటర్స్ పెరిగి ఆ ప్లేసెస్ డెవలప్ అవుతాయి. కానీ టెంపుల్స్ అండ్ టూరిస్ట్ ప్లేసెస్కి ఎక్కువ సంఖ్యలో లేడీస్ బస్సులో ఎక్కితే టికెట్ ఛార్జ్ చేస్తామని గవర్నమెంట్ చెప్పింది. టీఎస్ఆర్టీసీలో ప్రతిరోజు టికెట్ సెల్లింగ్ అండ్ బస్ పాసెస్ ద్వారా 15 crores రెవెన్యూ వస్తుంది. టీఎస్ఆర్టీసీని మెయింటైన్ చేయడానికి డైలీ 18 crores ఖర్చు అవుతుంది. తెలంగాణ గవర్నమెంట్ ఎక్స్ట్రాగా 3 to 4 crores ఆర్టీసీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రీ ట్రావెలింగ్ కారణంగా డిసెంబర్ 11 టీఎస్ఆర్టీసీలో 57 lakhs మంది ప్రయాణిస్తే అందులో లేడీస్ే 37 lakhs మంది ఉన్నారు. ఈ ఫ్రీ స్కీమ్కి ముందు డైలీ 45 lakhs మంది ప్రయాణించారు. ఇప్పుడు ఈ ఫ్రీ ట్రావెలింగ్ కారణంగా డైలీ 50% ఇన్కమ్ పడిపోతుంది. ఇలానే కంటిన్యూ చేస్తే అప్రాక్సిమేట్లీ పర్ ఇయర్కి 3,000 crores లాస్ ఉంటుంది అని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ గారు చెప్పారు. ఈ లాస్ని గవర్నమెంట్ మేల్ ప్యాసింజర్స్ పైన వేస్తారా, లేదా ఈ ఫ్రీ ట్రావెలింగ్లో మార్పులు చేస్తారా, లేదా ఈ స్కీమ్ని డిస్కనెక్ట్ చేస్తారా చూడాలి. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ ఫ్రీ జర్నీ హామీలో ఏవైనా కారణాల వల్ల ఇబ్బందులు వస్తే ఫ్రీ ట్రావెలింగ్లో మార్పులు చేస్తామని చెప్పింది. ప్రజెంట్ తెలంగాణ స్టేట్లో 6.5 lakhs ఆటోస్ ఉన్నాయి అండ్ 50,000 ట్యాక్సీస్ ఉన్నాయి. హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో 2 lakhs ఆటోస్ ఉన్నాయి. ఒక ఎస్టిమేటెడ్ ప్రకారం దాదాపు 6 lakhs ఫ్యామిలీస్ ఆటోస్ పైనే బ్రతుకుతున్నారు. కొన్ని చోట్ల ఆటోల యూనియన్స్ ఆటోకి 15,000 పెన్షన్ ఇవ్వాలని ధర్నాలు చేస్తున్నారు, లేదా ఈ ఫ్రీ ట్రావెలింగ్ స్కీమ్ని ఆపివేయాలని ధర్నాలు చేస్తున్నారు.